బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సు టిప్పర్ను ఢీకొన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. నిజంగా ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. హృదయ విదాయకర సంఘటన అని చెప్పుకోవచ్చు. మరి రంగారెడ్డి జిల్లాలో తాండూరు దగ్గర అయితే జరిగింది. మరి టిప్పర్ను ఢీకొన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు అందులో 70 మంది అయితే ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు. దాదాపు 20 మంది దాకా మృతి చెందినట్లయితే మనకైతే సమాచారం అవుతుంది. నిజంగా ఇది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సులు అయితే విపరీతంగా ఈ యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరి నిర్లక్ష్యం ఏంటని కూడా మనం ఇంకా అయితే పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. సో రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. తాండూరు ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ పలువురికి అయితే తీవ్ర గాయాలైనాయి. బస్సులో దాదాపు 70 మంది అయితే ప్రయాణిస్తున్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘటన అయితే జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ హైవే ఏదైతే ఉంటుందో అక్కడైతే ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ప్రయాణికులు, బాటసారులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే క్షతగాతులను అయితే తరలించారు. టిప్పర్లో ఉన్న కంకర ప్రయాణికుల పైన పడడంతో కంకరలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీస్తున్న స్థానికులు. మరి నిజంగా ఇది చాలా బాధాకరం. బీజాపూర్ హైదరాబాద్ రహదారి ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. మరి టిప్పర్ ఏదైతే ఉంటుందో తాండూరు బస్సుకు యాక్సిడెంట్ కావడం వల్ల దాదాపు అయితే అందులో 70 మంది అయితే ప్రయాణిస్తున్నారు. 20 మందికి అయితే తీవ్ర గాయాలైతే వెళ్ళినారు. వాళ్ళనైతే ప్రభుత్వ స్థానిక ఆసుపత్రికి అయితే క్షతగాతులను అయితే తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ మధ్య ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉంటాయో ఎక్కువ అయితే ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. మరి రీసెంట్గా కర్నూలులో జరిగి దాదాపు 19 మంది అయితే సజీవ దహనం అయిపోయారు. మరి అది తేరుకోక ముందుకే మరి ఒకదాని తర్వాత ఇవన్నీ అయితే మనకైతే దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే ఉన్నాయి. సో విజువల్స్ చూద్దాం. నిజంగా ఇది చాలా కొంత అయితే ఇబ్బందికర విజువల్స్ అయితే ఉంటాయి. సో నిజంగా బాధాకరం. చాలా ఘోర రోడ్డు ప్రమాదం అని చెప్పొచ్చు ఒక విధంగా. సో సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు పోలీసులు. అక్కడ ఉన్న స్థానికులు కూడా వాళ్ళైతే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఇప్పటివరకు అయితే 20 మంది వరకు అయితే మృతి చెందినట్లయితే తెలుస్తుంది. మరి టిప్పర్ ఆర్టీసీ బస్సు రెండు కూడా ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్తున్నారు. మరి అక్కడ ఆ టిప్పర్ ఏదైతే ఉందో అందులో అయితే కంకర అయితే తీసుకెళ్తున్నారు. ఆ కంకర కూడా మొత్తం ప్రయాణికుల మీద పడడంతో ఇక ప్రయాణికులు ఎక్కడ కదలలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పొచ్చు. చూడొచ్చు మరి ఎక్కడికక్కడ క్షతగాత్రులు అయితే అక్కడ పడిపోయిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. నిజంగా ఇది చాలా బాధాకరం. ఒకదాని తర్వాత ఒకటైతే ఇలాంటి యాక్సిడెంట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఎంత జరిగినప్పటికీ ప్రభుత్వం మాత్రం మరి ఆర్టీసీ బస్సుల విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేదని అయితే ఖచ్చితంగా మనకైతే అర్థమవుతుంది. చూడొచ్చు చాలా ఘోర రోడ్డు ప్రమాదం అయితే మనకు జరుగుతుంది. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి స్టాఫ్ రిపోర్టర్ రంగారెడ్డి స్టాఫ్ రిపోర్టర్ వెంకటేష్ అయితే అందుబాటులో ఉన్నారు. సో వెంకటేష్ గారు నమస్కారం అన్న. ఇక్కడ చెప్పండి ఏం జరిగింది అసలు చెప్పండి. అసలు వస్తున్న టిప్పర్ లారీ అయితే ఢీకొట్టినదన్న. ఈ రెండు ఢీకొన్నాయి. చెప్పండి. ఇప్పటి వరకు 20 మంది మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాయి చేవెళ్ళకి. అసలు ఎట్లా జరిగింది ఈ సంఘటన? బస్సు ఎక్కడి నుంచి వస్తుంది, టిప్పర్ ఎక్కడి నుంచి వస్తుంది, క్లియర్ గా చెప్పండి. సుమారు 7 గంటల ప్రాంతంలో ఉదయం ఈ ఘటన చోటు చేసుకుందన్న. ఓకే. ఇక్కడ వచ్చేసి తాండూరు నుండి హైదరాబాద్ కి ఎక్స్ప్రెస్ ఈ బస్ అయితే వెళ్తుంది. ఓకే. ఇందులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే చేవెళ్ళ నుండి వికారాబాద్ రూట్ లో ఈ టిప్పర్ లారీ కంకర లోడ్ తోటి నిండింది వస్తున్నది. ఈ రెండు ఒకరినొకటి ఢీకొన్నాయి. అసలు టిప్పర్ లారీ వెళ్ళి బస్సును గుద్దిందా, బస్సు వచ్చి టిప్పర్ ని గుద్దిందా, అసలు తప్పేవాడదో తెలియని పరిస్థితి. ఎందుకంటే రోడ్డు పూర్తిగా చిన్నగా ఉన్నది. ఇది కేవలం 2 వాహనాలు మాత్రమే ప్రయాణిస్తాయి. కొంచెం అటు ఇటు అయినా కానీ ఇక్కడ తీవ్ర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఈ రోడ్డులో ఇది ఎన్నో సార్లు ఇట్లాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓకే. కాకపోతే టిప్పర్ లారీలో ఉన్న కంకర్ మొత్తం బస్ లోపల పడిపోయింది. ఒక డ్రైవర్, ఈ వాహనాలకు సంబంధించిన ఒక డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం ఉంది మన దగ్గర. సో బస్సులో మొత్తం ఎంతమంది ప్రయాణిస్తున్నారు? సుమారు 70 మంది. ఇప్పుడు ఎంతమంది సేఫ్టీగా ఉన్నారు అందులో? అసలు 50 మందికి మాత్రం గాయాలైతే జరిగినాయి. వాళ్ళు అటు చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి, ఇటు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి అయితే
క్షతగాత్రులను తరలించారు. అక్కడ ఉన్న స్థానికులు, పోలీసులు గాని, ఇతర సిబ్బంది గాని. అలాగే ఈ కంకర్ లో ఉన్న చాలా మంది అయితే ఈ కంకర్ లో మొత్తం పూడ్చుకుపోయారు అనమాట. ఆ లారీలో ఉన్న కంకర ఒకేసారి బస్సు లోపల మొత్తం పడిపోవడం తోటి అందులో పుడుచుకుపోతే జేసీబీ సహాయంతో కొంత తొలగించారు. అలాగే స్థానికులు ఆ జేసీబీ రాకముందే కొంతమంది వాళ్ళు ప్రయత్నం చేసి కంకర తీసేసి బయటికి ప్రజల్ని రక్షించే ప్రయత్నం చేసినారు. బాగానే ఇప్పటి వరకు అయితే సుమారు 20 మంది చనిపోయిన వాళ్ళు చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తానికి పంపించడం జరిగింది. ఓకే. సో అక్కడికి పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం వచ్చింది. అక్కడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలా క్షతగాత్రులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏంటి అసలు అక్కడ సమాచారం? అదే కొంతమందిని ఇటు వికారాబాద్ వైపు, కొంతమందిని అటు చేవెళ్ళ వైపు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్ళిండ్రు. ఇది ఎగ్జాక్ట్ గా చేవెళ్ళ రాకముందు ఖానాపూర్ గేట్ అని ఉంటది. ఖానాపూర్ గేట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఇందులో ప్రమాదానికి గురైన వారిని బస్సులో నుండి తీస్తున్న సమయంలో ఆ హడావిడిలో చేవెళ్ళ సిఐ భూపాల్ శ్రీధర్ కు కూడా జేసీబీ బొక్కిన తగిలి తన ఎడమకాలు ప్రమాదం జరిగింది. అతను కూడా చేవెళ్ళలో ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఓకే. ఇది కంప్లీట్ గా ఎవరి నిర్లక్ష్యం అని చెప్పొచ్చు? అసలు ఎట్లా ఇది సుమారు 7 గంటల ప్రాంతంలో జరిగింది. అక్కడ ఉన్న ప్రయాణికులు ఇంకా ఎవరు కూడా ఆ ఘటన నుంచి కోలుకోలేరు. అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేనందువలన అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో చెప్పలేకపోతున్నాము. లారీ బస్సు రెండు ఒకటికి ఒకటి ఎదురెదురుగా వెళ్ళి ఒకటినొకటి ఢీకొన్నాయి అని మాత్రం చెప్పగలుగుతున్నాం మనం. ఓకే ఓకే రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. సో ఇది మరి అక్కడ తాండూరు, బీజాపూర్, హైదరాబాద్ ఏదైతే ఉందో మన తాండూరు దగ్గరలో ఈ ప్రమాదం అయితే జరిగింది. టిప్పర్ లారీ అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఎదుటి ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్తున్నారు. సో 20 మంది అయితే మృతి చెందారు. అక్కడికి పోలీసులు చేరుకొని సో వాళ్ళందరూ తీస్తున్నారు. కంకరలో ఏమంటారు, టిప్పర్లో కంకర మొత్తం కూడా ప్రయాణికుల మీద పడడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి తేరుకోలేని పరిస్థితి. సో క్షతగాత్రులను అయితే చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం అని అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. మరి అది ఎగ్జాక్ట్గా ఎట్లా జరిగిందని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు అయితే ఎవరు లేని కారణంగా ఎట్లా జరిగిందని చెప్పేసి ఎవరైతే చెప్పలేక ఉన్నారు. మరి నిజంగా ఇదైతే బాధాకరం అని చెప్పొచ్చు. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా చాలా వరకు అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ఈ మధ్య చాలా అయితే మరి రోడ్డు ప్రమాదాలు అయితే చాలా విపరీతంగా అయితే జరుగుతున్న పరిస్థితి. కంకర మొత్తం కూడా ఆర్టీసీ బస్సులో అయితే నిండిపోయిన పరిస్థితి. సో కొద్దిగా ఇవి డిస్టర్బెన్స్గా విజువల్స్ అయితే ఉంటాయి, చూడొచ్చు. మరి అందులో అయితే మొత్తం అందులో నుంచి బయటికి రాని పరిస్థితి అయితే వాళ్ళకైతే అక్కడ నెలకొంది. మరి పొద్దున ఉదయం అయితే 7 గంటలకు జరిగినట్లుగా ఇదైతే మనకైతే అర్థమవుతుంది. తాండూరు నుంచి అయితే మరి తాండూరు దగ్గరలో ఇదైతే మరి టిప్పరు అదేవిధంగా ఆర్టీసీ బస్సు రెండు కూడా ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పేసి కూడా మనకైతే క్లియర్గా అర్థమైతే ఉంది. మరి ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగింది ఏంటి, మరి ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరు అయితే ఇంకా బయటికి సమాచారం ఇవ్వలేని పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తుంది. చూడొచ్చు తాండూరు హైదరాబాదు, సో ఆ రూట్లో తిరిగే బస్సు అది. సో ఎక్స్ప్రెస్ బస్సుగా మనకైతే కనిపిస్తూ ఉంది. దాదాపు అయితే నిజంగా 20 మంది అయితే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరి ఆ మృతి చెందిన వారిని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. చాలామంది క్షతగాత్రులు అయితే మరి హాస్పిటల్లో పోయిన పరిస్థితి, అంబులెన్స్ కూడా వచ్చింది. ప్రభుత్వ యంత్రాంగం అక్కడ పోలీసులు సహాయక చర్యలు భాగంగా పోలీసులకు కూడా తీవ్ర దెబ్బలు కూడా తగిలినట్టుగా అయితే మనకైతే అందుతూ ఉంది. మరి ఆ కంకర జేసీబీతో కంకర తీసేంత పరిస్థితి వచ్చిందంటే చూడండి ఎంత ఘోరంగా ఈ యాక్సిడెంట్ అయిందో మనకైతే కళ్ళ కట్టినట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. బస్సులో మొత్తం కూడా కంకర నిండిపోయింది. అంటే టిప్పర్లో ఏదైతే కంకర ఉందో ఆ కంకర మొత్తం కూడా బస్సులో నింపి కూరుకుపోయి అందులో నుంచి మనుషులు అంటే ప్రయాణికులు ఉంటారు కదా, సో వాళ్ళైతే బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు, మనకు క్లియర్గా అర్థమవుతుంది. కొద్దిగా విజువల్ డిస్టర్బెన్స్గా ఉండొచ్చు ఈ విజువల్స్ అయితే, వీడియోస్ కొన్ని. సో అక్కడ ఉన్న స్థానికులు కూడా వాళ్ళందరూ హెల్ప్ చేస్తూ ఉన్నారు. పోలీసులు వచ్చినారు, 108 సిబ్బంది కూడా వచ్చినారు. సో బస్సులో మొత్తం కూడా కంకర అయితే నిండిపోయింది. ప్రయాణికులు అందులో నుంచి రాలేని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. సో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నారు. బస్సులో మొత్తం కూడా కంకర నిండిపోయింది. అసలు అంటే ఎంత వేగంగా వచ్చి ఢీకొన్నాయో మనం అయితే క్లియర్గా చూడొచ్చు. బస్సు మొత్తం దింపేసరికి బస్సులో మొత్తం కంకర, అది ఏదైతే టిప్పర్లో కంకర లోడ్ ఉందో అది నింపేసరికి మొత్తం కూడా
వాళ్ళకైతే మరి ప్రయాణికులకు బయటికి కూడా వెళ్ళరాని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. దాదాపు 20 మంది అయితే మృతి చెందడం నిజంగా బాధాకరం అని చెప్పొచ్చు. మరి తాండూరు డిపోకు చెందిన ఈ బస్సు అయితే ప్రమాదానికి అయితే గురైంది. పొద్దున ఉదయం అయితే 7 గంటలకైతే జరిగింది. మరి అద్దాలు కూడా పగలగొట్టి అందులోకి అయితే వెళ్ళి అందులో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి టిప్పర్ ఆర్టీసీ బస్సు 2 ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే జరిగినట్లుగా మనకైతే క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి ఇది ఎవరి నిర్లక్ష్యం ఎట్లా అయిందని చెప్పేసి కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం పోలీసులు కూడా ఆరా అయితే తీస్తున్నారు. చూడొచ్చు మొత్తం కంకర నిండిపోయింది బస్సులో మొత్తం కూడా. అంత వేగంగా వచ్చి అవి ఢీకొన్నట్టుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. బస్సు మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. మరి ఈ మధ్య కాలంలో ఇంత ఘోరంగా ప్రమాదం అయితే జరగడం అయితే ఇది నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. మళ్ళీ సో అందులో నుంచి అయితే మొత్తం అందరిని అయితే బయటికి తీస్తున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరం. మొత్తం బస్సు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అందులో ఉన్న మనుషులకైతే ఇంకా తీవ్ర గాయాలు అయితే కనిపిస్తున్నాయి. మనకైతే దాదాపు 20 మంది అయితే మృతి చెందారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తెలిచారు. మరి ఎవరైతే క్షతగాతులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తెలిసి మెరుగైన వైద్య చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. ఇక్కడికైతే పోలీసులు అక్కడ ఉన్న స్థానికులు కూడా ముందు కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బస్సు మొత్తం కూడా కంకరతో నిండిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు. సో అందులో కంకర్లో ఇరుక్కుని బయటికి రాలేని పరిస్థితి కూడా వాళ్ళకైతే ప్రయాణికులు ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకైతే ఎదురైందని చెప్పొచ్చు. మొత్తం బస్సు కూడా మొత్తం కంకరతో నిండిపోవడం వల్ల వాళ్ళకు బయటికి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. మరి హైదరాబాద్ బీజాపూర్ రహదారిలో తాండూరు వద్ద అయితే ఈ సంఘటన అయితే తాండూరు రహదారి పైన అయితే ఈ సంఘటన అయితే జరిగిందని చెప్పచ్చు. ఉదయం 7 గంటలకైతే టిప్పర్ తాండూరు ఎక్స్ప్రెస్ బస్సు ఏదైతే ఉంటుందో ఆ రహదారిలో వెళ్ళి ఒకదానికి ఎదురుగా అయితే ఢీకొనడంతో ఈ సంఘటన అయితే జరిగిందని అయితే మనకైతే క్లియర్గా అక్కడ ఉన్న వాళ్ళైతే మా స్టాఫ్ రిపోర్టర్ అయితే చెప్పారు. సో అక్కడికి పోలీసులు కూడా వాళ్ళందరూ కూడా చేరుకొని అయితే మొత్తానికి అయితే వాళ్ళంతా చేస్తున్నారు. నిజంగా ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉంటాయో చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రీసెంట్గా కర్నూలులో జరిగి దాదాపు 19 మంది అయితే సజీవ దహనం అయిపోయారు. అది తేరుకోక ముందుకే ఔటర్ రింగ్ రోడ్లో బస్సు అయితే ఫల్టీ కొట్టిన పరిస్థితి. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఆర్టీసీ బస్సుల నిర్లక్ష్యమా లేదంటే రహదారి పైన వెళ్ళే వాహనాల నిర్లక్ష్యమా ఏంటని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సి ఉంది. మరి నిజంగా చాలా బాధాకరం. దాదాపు ఇందులో అయితే సంఘటనలో 20 మంది మృతి చెందినట్లయితే ప్రస్తుత సమాచారం. ఇంకా గాయపడ్డ వారిని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మరి నిజంగా దీనికి కారణం ఎవరు అని చూస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో ఆర్టీసీ బస్సు కావచ్చు టిప్పర్ కావచ్చు ఖచ్చితంగా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన అయితే జరిగిందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇదైతే జరిగింది. ఒక టిప్పర్ అయితే వస్తుంది. అందులో కంకర లోడ్ వేసుకొని వచ్చే క్రమంలో మరి 2 కూడా ఢీ కొట్టడంతో దాదాపు అందులో ఆర్టీసీ బస్సులో 72 మంది అయితే ప్రయాణిస్తున్నారు. అందులో ఇప్పటి వరకు అయితే 20 మంది అయితే మృతి చెందినట్లుగా మనకైతే తెలుస్తోంది. మిగతా వాళ్ళని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లి మెరుగైన చికిత్స కూడా అందిస్తున్నారు. అక్కడికి పోలీసులు వెళ్ళి ప్రభుత్వ యంత్రాంగం అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు ఏంటి అని అయితే చూస్తుంది. మరి ఖచ్చితంగా ఇది ఎవరైతే టిప్పర్ డ్రైవర్స్ ఉన్నారో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఇదైతే తెలుస్తుంది. మరి ఎందుకనంటే ఆ 2 వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన వాటి నిర్లక్ష్యం కారణంగా ఆ బండ్లపైన చలాన్లు సో ఓవర్ స్పీడింగ్ సిగ్నల్ జంపింగ్ ఇలాంటివి అయితే ఉన్నారు. టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా రాంగ్ రూట్లో వెళ్ళినందుకు గాను గతంలో చాలా కేసులు అంటే చాలా చలాన్లు అయినా పడ్డాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఏదైతే ఉంటుందో దానిపైన కూడా చలాన్లు అయితే పడ్డాయి. నిజంగా మరి ఖచ్చితంగా దీనికి బాధ్యులు అయితే మరి ఆ ఇద్దరు ఆర్టీసీకి సంబంధించిన డ్రైవరు మరి అదేవిధంగా టిప్పర్ సంబంధించిన డ్రైవర్ అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా జరుగుతుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మరి గతంలో వాళ్ళ బండ్ల పైన చలాన్లు అయితే ఉన్నాయి. సో వాటిని అయితే మీకు చూపిస్తా. వాళ్ళ ఈ దుర్ఘటనకు కారణం వాళ్ళని చెప్పేసి కూడా ఖచ్చితంగా అనుమానం అయితే రాక మానదని చెప్పొచ్చు. మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది పబ్లిక్ ఇది పోలీసుకి సంబంధించి ఏదైతే చలాన్ ఉంటుందో సో అదే అనమాట దీనికి సంబంధించింది. ఇది TG06T3878 ఇది టిప్పర్ అనమాట.
టిప్పర్కి సంబంధించి ఏదైతే యాక్సిడెంట్కు కారణం గురైందో ఆ ఆర్టీసీ బస్సు టిప్పర్ రెండు కూడా ఢీ కొట్టాయి కదా, అందులో సంబంధించిన టిప్పర్ నెంబర్ ఇది. సో ఓనర్ నేమ్ వచ్చేసి ఉదిత అనిత అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీని మీద అయితే 2 చలాన్లు అయితే ఉన్నాయి. ఫిబ్రవరి 15, 2025లో ఒక చలాన్ ఉంది. 10 సెప్టెంబర్ 2025లో ఒక చలాన్ అయితే విధించడం జరిగింది. రామచంద్రపురం పిఎస్ పరిధిలో జరిగింది ఇది. ఆర్సీపురం పిఎస్ లిమిట్స్లో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగింది. 1600 అంటే చూడొచ్చు, నో ఎంట్రీ ఫర్ లారీ ట్రాక్టర్ హెవీ వెహికల్స్ అని ఇక్కడ క్లియర్గా రాసి ఉంది. మీరు చూడొచ్చు ఈ ట్రక్ ఏదైతే ఉందో మార్నింగ్ ఏదైతే ఉదయం యాక్సిడెంట్ జరిగిందో అది ఈ టిప్పరే అనమాట. సో ఈ టిప్పరు మరి ఎట్లా, దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఎందుకు ఫైన్ విధించారు అని చూస్తే నో ఎంట్రీ ఫర్ లారీ ట్రాక్టర్ హెవీ వెహికల్స్, అక్కడ హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుమతి లేదు. మరి అనుమతి లేకుంటే కూడా అక్కడికైతే జరిగింది. సో దాంతో ఇక్కడ చలాన్ అయితే విధించడం జరిగింది దానిపైన. అంటే ఖచ్చితంగా అక్కడ వీళ్ళ నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మరి అక్కడ అనుమతి లేకున్నప్పటికి కూడా రోడ్లపైకి వచ్చి మరి ఈ విధమైన యాక్సిడెంట్కి వీళ్ళు కారణమవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదైతే చెప్పొచ్చు. ఇంకోటి సేమ్ అదే ఇంకో ఫైన్ చూసుకుంటే 1600 రూపాయలు అని చెప్పేసి ఇంకొక చలాన్ అయితే దాని మీద ఉంది. సేమ్ ఇదే ట్రాక్టర్ TZ06T3879 అని చెప్పేసి మనకైతే నెంబర్ కనిపిస్తూ ఉంది. సో మరి ఇట్లా హెవీ డ్రైవర్స్, హెవీ ట్రాక్టర్ కావచ్చు, లారీ కావచ్చు, ఇవన్నీ అనుమతి లేకున్నా కానీ రోడ్లపైకి వచ్చి మరి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు వీళ్ళు. మరి ప్రభుత్వం కూడా వీళ్ళపైన చర్యలు తీసుకుంటలే అని చెప్పి ఇప్పటివరకు చలాన్ ఉంది, ఆ చలాన్ కూడా పే చేయలేదు. అందులోనూ వాళ్ళైతే మరి ఎంట్రీ లేదు అనుకున్నప్పటికి కూడా వస్తున్నారు. అంటే వస్తున్నప్పటికి కూడా ఖాళీ పోలీసు వాళ్ళు ఫోటో తీసి పంపిస్తున్నారు తప్ప మరి దాని చర్యలు ఏమంటుంటే దాన్ని సీజ్ చేయడమా లేదంటే ఇతరత్ర చర్యలు ఉంటాయి కదా, అవి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తలేరు. చూడొచ్చు క్లియర్గా నో ఎంట్రీ ఫర్ లారీ ట్రాక్టర్ హెవీ వెహికల్స్ ఉన్నప్పటికీ కూడా ఇవి రోడ్లపైన అయితే తిరుగుతున్నాయి. మరి రోడ్లపైన తిరిగితే పోలీసు వాళ్ళు ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ఏం లేదు అక్కడ. ఎందుకంటే చలాన్ వేసినారు, అయిపోయింది, కట్టుకుంటారు, అయిపోతుంది. అంటే మరి ఇప్పుడు ఈరోజు మరి అదే కారణంగా అంటే దానివల్లనే ఇప్పుడు ఈ టిప్పర్ అనేది ట్రాక్టర్ అక్కడ రావడం వల్ల దాదాపు 20 మంది అయితే చనిపోయారని చెప్పొచ్చు. మరి ఎందుకంటే ఇక్కడ నో ఎంట్రీ ఉన్నప్పటికీ కూడా సో ఈ విధమైనటువంటి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటే చూడొచ్చు. సో ఇది ఇట్లా పెడితే నెక్స్ట్ ఆర్టీసీ బస్సు చూడొచ్చు. సో ఆర్టీసీ బస్సు కూడా ఇదే తరహాలో ఉన్నది. ఇది ఆర్టీసీ బస్సుకు సంబంధించిన డీటెయిల్స్. TS34TA 6354 అనే ఆర్టీసీ అంటే ఈరోజు అయితే యాక్సిడెంట్కి గురైందో ఆ ఆర్టీసీ బస్సుకు సంబంధించి 31 జూలై 2024లో చలాన్ నుంచి ఉన్నాయి. సో జూలై 8, 2025, జూలై 28, 2025. సో ఇట్లా అయితే వీటిపైన అయితే చెల్లించున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే సిగ్నల్ జంపింగ్ అని చెప్పేసి ఇక్కడ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్ అంటే ఏదైతే లైన్ ఉంటుందో దాన్ని అయితే క్రాస్ చేశారు. అంటే అక్కడ అది ప్రైవేట్ వెహికల్, టిప్పర్ అనేది ప్రైవేట్ వెహికల్. సో ఇది అనేది గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఆర్టీసీ అన్నప్పుడు గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టే సిగ్నల్ జంపింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. 1000 రూపీస్ ఫైన్ కూడా వేసారు చలాన్లో. మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇదే బస్సు. ఈరోజు ఏదైతే యాక్సిడెంట్ అయిందో అక్కడ టిప్పర్ ఇది కూడా రెండు కూడా ఢీ కొట్టాయి. సో ఇదే బస్సు. ఇక్కడ చూడొచ్చు సిగ్నల్ పడింది. సిగ్నల్ పడినప్పటికి కూడా ఆ డ్రైవరు ఆపకుండా వెళ్ళిపోయినాడు. అంటే ఇది కనిపించింది, ఇది ఒకటి మాత్రమే కనిపించని ఇంకా చాలా ఉంటాయి. అంటే పోలీసు వాళ్ళు ఒక్కొక్కసారి ఫోటోలు తీయరు, అన్ని ఫోటోలు తీసుకుంటూ కూర్చోరు. సో ఇది కనిపించింది సిగ్నల్ జంపింగ్. ఇక్కడ కనుక క్లియర్గా రెడ్ సిగ్నల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా సో ఇవన్నీ వెహికల్స్ కూడా రోడ్డు క్రాస్ చేసి అయితే పోతున్నాయి. క్లియర్గా చూడొచ్చు. సో ఇది దీనికి సంబంధించింది. సో ఇది సిగ్నల్ జంపింగ్. అదే ఇంకో సిగ్నల్ జంపింగ్ చూడొచ్చు. సో ఇది కూడా ఇంకో సిగ్నల్ జంపింగ్. అంటే సిగ్నల్ జంపింగ్ అంటే ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించండి. సిగ్నల్ జంపింగ్ అంటే ఆల్రెడీ ఇక్కడ రెడ్ లైన్ అయితే పడింది. ఒకవేళ ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళు సడన్గా వచ్చేస్తారు, అంటే వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఉంది అని చెప్పేసి వస్తే ఈ బస్సు వాళ్ళను ఢీ కొట్టేస్తుంది. సో ఎంత ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు కూడా ఎంత నిర్లక్ష్యంగా నడుపుతున్నారో మనకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. పొద్దున ఏదైతే యాక్సిడెంట్కి గురైందో బస్సు, అదే బస్సు ఇక్కడ సిగ్నల్ జంపింగ్లో మనకు చూడొచ్చు. సో సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగ్. సో ఏవైతే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నప్పుడు మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులే కదా, సో అవి ప్రభుత్వానికి పేద ప్రజలు అందులో పోతారు. మరి వాళ్ళ ప్రాణాల పట్ల ప్రభుత్వం యంత్రాంగం కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ఈ విధంగా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది చూడొచ్చు. ఇంకొక చలాన్ చూసుకోవచ్చు దీనిపైన. ఏదైతే క్రాస్ లైన్ ఉందో సో అది దాటకూడదు. అంటే సిగ్నల్ పడితే క్రాస్ లైన్ యువతలనే ఉండాలి, మరి అవతల క్రాస్ చేయకూడదు. సో అట్లా బస్సు కూడా ఎంత నిర్లక్ష్యంగా వచ్చి క్రాస్ చేసింది. సో క్రాస్ చేయడమే కాకుండా
ఇక్కడ సిగ్నల్ కూడా జంప్ చేసింది. అంటే ఆ టైంలో అక్కడి నుంచి ఏదన్నా వెహికల్ వస్తే పరిస్థితి ఏంటి అంటే దాన్ని కొట్టేసి అంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా నిర్లక్ష్యంగా నడుపుతున్నారని మనకైతే క్లియర్గా అవుపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు చలాన్లు ఉన్నాయి వీటిపైన. మేమేం కొత్తగా సృష్టించినా కాదు, ప్రభుత్వ వెబ్సైట్లో ఏదైతే పోలీసు ఈ చలాన్ ఉంటుందో అందులో కొట్టి చూసిన ఇన్ఫర్మేషనే ఇది. సో ఇట్లా వీళ్ళు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే ఇప్పుడు అదే రోడ్లో అదే జరిగింది. ఒకటేమో ట్రక్, ఇంకోటేమో ఆర్టీసీ బస్సులు కూడా డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఇలాంటి కారణాలు జరుగుతున్నాయి. అదే ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అదే టిప్పర్ అక్కడ అనుమతి లేకున్నప్పటికీ కూడా అవి అయితే వస్తున్నాయి. మరి అవి వస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఖాళీ చలాన్ను కొట్టయితే పోలీసులు అయితే ఇచ్చేసినారు తప్ప దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. సో అప్పుడే దాన్ని పట్టుకొని ఏదన్నా దానిపైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పేసి కూడా మనకైతే క్లియర్గా అడుగుతుంది. సో ఇక్కడ ఆర్టీసీ బస్సు కానీ టిప్పర్ డ్రైవర్ కానీ ఖచ్చితంగా వాళ్ళ నిర్లక్ష్యంతోనే ఇదైతే జరిగిందని చెప్పొచ్చు. దానికి నిదర్శనం ఏంటంటే ఇగో ఇలాంటి గతంలో వాళ్ళు చేసిన తప్పులే ఇప్పుడు ఈరోజు యాక్సిడెంట్కి గురి కావడానికి కారణం అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చలాన్ కావచ్చు, ఇక్కడ సిగ్నల్ జంపింగ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టీసీ డ్రైవర్లకు సంబంధించిన నిర్లక్ష్యం అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే పేద ప్రజల ప్రాణాలకు లెక్కలేదంటే ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్ అంటే సరే ఒక తీరుగుంటాయి వాళ్ళ పైన. సో ప్రభుత్వం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అట్లా కూడా నడుపుకోవద్దు. కానీ ప్రభుత్వం అన్నప్పుడు ఖచ్చితంగా వాటిపైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి ఉంటుంది కదా. డ్రైవర్లు ఎట్లా నడుపుతున్నారు ఏంటి అని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంటే ఇలా పేదవాళ్ళే పోతారు, పేద మధ్యతరగతి ప్రజలే బస్సులలో ప్రయాణిస్తున్నామని చెప్పేసి దీన్ని అయితే చెప్పేశారు. రీసెంట్గా పొన్నం ప్రభాకర్ గారు చెప్పిర్రు ఇక్కడ కర్నూలులో యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చెప్పిర్రు, ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము, ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా చేస్తున్నాము. ఇప్పుడే అయింది ఈ బస్సు మీద ఇంత చలాన్లు ఉన్నాయి. సో ఎవరు బాధ్యులు దీనికి? ప్రభుత్వం బాధ్యులా, రవాణా శాఖ బాధ్యులా, ఎవరు బాధ్యులు? మరి ఇట్లా టిప్పర్ కూడా వచ్చింది. సో అవి ప్రైవేట్ వెహికల్స్, ఇది గవర్నమెంట్ వెహికల్స్. ఇంకా గవర్నమెంట్ వెహికల్స్ అన్నప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ పర్యవేక్షణ ఉండాలి కదా. అంటే బస్సులలో ప్రయాణించేటోళ్ళు కేవలం పేద మధ్యతరగతి ప్రజలైనందుకే వాళ్ళ ప్రాణాలు ఏమైనా ఉంటారు, సస్తారు అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మరి ఈ విధమైనటువంటి చలాన్లు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా గతంలో ఇంకా ఎన్నో చేసి ఉంటారు. కాకపోతే పోలీసులు ప్రతి ఒక్క ఫోటో దింపలేరు కాబట్టి కొన్ని అయితే దింపైతే ఇక్కడ పెట్టేసినారు. సో ఇది బస్సుకు సంబంధించినది. సో ఇదైతే టిప్పర్కి సంబంధించినది. సో ఇవి కూడా ఇక్కడ అనుమతి లేకుండా అయితే నడుస్తున్నాయి. ఇక్కడ టిప్పర్ డ్రైవర్ కానీ అక్కడ ఆర్టీసీ డ్రైవర్ కానీ ఖచ్చితంగా వీళ్ళ నిర్లక్ష్యంతోనే ఈరోజు 20 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. ఖచ్చితంగా మరి ఆ 20 మంది ప్రాణాలకు బాధ్యులు అయితే ఖచ్చితంగా ఈ టిప్పర్ డ్రైవర్ కావచ్చు, ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇందులో అయితే భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇది నైట్ కాదు, ఏం వర్షం వస్తలేదు అనుకోని ప్రమాదమా అంటే అది కూడా కాదు. మరి ఉదయం 7 గంటలకు అయితే జరిగింది. 7 గంటలకు చాలా క్లియర్గా ఉంటుంది. విజువల్స్ మంచిగా కనిపిస్తాయి, మంచిగా పోవడానికి వీలుగా ఉంటుంది. 7 గంటలకు యాక్సిడెంట్ జరిగిందంటే వీళ్ళ నిర్లక్ష్యమే కారణం అని చెప్పొచ్చు. అనుమతి లేకుండా రోడ్డు ఎక్కడం ఈ బస్సు తప్పైతే, ఈ టిప్పర్ తప్పైతే, ఇంకోటి ఆర్టీసీ బస్సు ఏదైతే ఉంటుందో మరి దానిపైన చలాన్లు అయితే ఉన్నాయి. చలాన్లు ఉన్నాయంటే ఏంది, ఆర్టీసీ బస్సును అయితే నిర్లక్ష్యంగా నడుపుతున్నారు ఈ డ్రైవర్లు. సో మరి దీనికి బాధ్యులు ఎవరు వహిస్తారు అంటే పబ్లిక్ పోయే బస్సులో కూడా సురక్షితంగా లేకుంటే వాళ్ళ డ్రైవర్లకు మరి ఏం చెప్తున్నారు రవాణా శాఖ? మరి 20 మంది అయితే ఈరోజు పొట్టన పెట్టుకున్నారు. మరి వాళ్ళ ఫ్యామిలీకి సమాధానం ఎవరు చెప్తారు? సో ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలి. రానున్న కాలంలో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళకు చనిపోతారో వాళ్ళకి ఖచ్చితంగా చనిపోయి ఉన్నారు, 20 మంది అయితే చనిపోయి ఉన్నారు ప్రస్తుత సమాచారం మేరకు. వాళ్ళ కుటుంబాలకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలి. వాళ్ళకు నష్టపరిహారం ఏదైతే ఎక్స్గ్రేషియా ఉంటుందో ఎక్స్గ్రేషియా చెల్లించాలి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలి. మరి ఇలాంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్నాం.